తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి టీజీపీఎస్సీ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటుంది. అటువంటి ఆరోపణలు అంటే అవినీతి జరిగింది అనే ఆరోపణను ఎదుర్కొంటుంది. అవినీతి జరిగింది, పారదర్శకత లేదు, ఫెయిర్నెస్ లేదు అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. దానికి తగ్గట్టు హైకోర్టులో కూడా 12 పైగా పిటిషన్లు అక్కడ దాఖలైనాయి, రిట్ పిటిషన్లు. ఇన్ని తీవ్రమైన ఆరోపణల మధ్య ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, భారత రాజ్యాంగం కింద పనిచేసే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఏం చేయాలి? దేర్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ వాళ్ళకి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లు వెనక్కి తీసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళని లీగల్గా చట్టబద్ధంగా దిగిపోతున్నారు. మీకు చట్టబద్ధత లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ కానీ, ఒక జ్యుడిషియరీ కానీ, ఒక పార్లమెంట్కి కానీ రాజ్యాంగమే రక్షణ కల్పించింది. దాని పవిత్రత చెడగొట్టకూడదని. కానీ ఇప్పుడు మిమ్మల్ని రాజ్యాంగబద్ధ సంస్థను ప్రశ్నిస్తుంది మీ రాజ్యాంగబద్ధ సంస్థ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనే. మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారా లేదనే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇది మీరు గుర్తెరగాలి. దాన్ని ఉపయోగించి మాకు రాజ్యాంగబద్ధ సంస్థను నడుపుతున్నాం, మేము అందులో ఉన్నవాళ్ళం, మేము డిక్టేటర్లం అని కాదు. మీరు డిక్టేటర్లు కాదు. మీరు రాజ్యాంగబద్ధ సంస్థని చక్కగా నిర్వర్తించాలి. గుడ్ గవర్నెన్స్ ఉందా లేదా, సుపరిపాలన ఉందా లేదా. టీజీపీఎస్లో ఇన్ని కోట్లు పెడుతున్నారు, మీరు సుపరిపాలన ఉందా? ఇన్ని కోట్లు పెడుతున్నారు, మీరు ప్యానల్ లాయర్స్కే ఖర్చు పెడుతున్నారు. అసలు ఏమవుతుంది? ఇది తీరా మేము చెప్పే విషయం ఏంటంటే, రాజ్యాంగబద్ధ సంస్థ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుందండి. ఏ ఆరోపణలు రాజ్యాంగబద్ధ సంస్థ పవిత్రతను ప్రశ్నించడం లేదు ఎవరు కూడా. రాజ్యాంగబద్ధ సంస్థ పవిత్రతను ఎవరూ ప్రశ్నించడంలే. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కింద పనిచేద్దామనే. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ రాజ్యాంగబద్ధాన్ని నిబద్ధంగా ఫాలో అయ్యేవాళ్లే. వాళ్ళు ఎవరు నక్సలైట్లు కాదు, తీవ్రవాదులు కాదు. వాళ్ళు ప్రశ్నించేది మీరు గ్రూప్ 1 నిర్వహణ అనేది తెలంగాణ గతి దిశకు సంబంధించింది. కాబట్టి తెలంగాణ గ్రూప్ 1 సర్వీసుల్ని మీరు రిక్రూట్ చేసే వాళ్ళ నాణ్యత ఎలా ఉంది, అది రాజ్యాంగంలో చెప్పిన క్వాలిఫికేషన్స్, లేకపోతే రాజ్యాంగం డైరెక్ట్గా మీకు చెప్పదు. ఆ క్వాలిఫికేషన్లు, నిబద్ధత, సివిల్ సర్వీస్ పాలసీ అనుకూలంగా మీరు చేస్తున్నారా? అవినీతి జరిగింది అన్నారు, అవినీతి జరగలేదని మీరు చెప్పండి. పారదర్శకత లేదు అంటున్నారు, పారదర్శకత ఉందని చెప్పండి. మీరు అన్నింటినీ ఒక బంధుప్రీతి, ధనప్రీతి, ఈ అధికార ప్రీతి లేవని మీరు చెప్పండి. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీరు చెప్పండి. మీరు ఎవరెవరికి ర్యాంకులు ఇచ్చారు, ఏంటి ఆ ర్యాంకర్లు ఏంటి, ఆ ఎవాల్యూషన్ ఏంటి, తెలుగు మీడియం పరిస్థితి ఏంటి, ఈక్వాలిటీ ఏంటి, ఈక్విటీ పరిస్థితి ఏంటి, సమత సమానత్వం రాజ్యాంగంలో చెప్పింది ఏది, సామాజిక న్యాయం ఏది? ఇది ప్రశ్నిస్తున్నారు బుర్రా వెంకటేశం గారు మిమ్మల్ని. ఇది ప్రశ్నించేది. మార్చి 10 రిజల్ట్ వస్తే మార్చి 12 నేను లెటర్ రాస్తే మీరు 13వ తారీఖు ఒక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై మీరు ఎందుకు తీసుకున్నారు బుర్రా వెంకటేశం గారు? మీరే చెప్పారు, స్టెప్స్ టేకెన్ బై ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైల్ ఎవాల్యుయేటింగ్ ది స్క్రిప్ట్స్ ఆఫ్ ది మెయిన్స్ పేపర్, స్టెప్స్ ఫర్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ అన్నారు. మళ్ళీ వై యూ హ్యావ్ రిట్రీటెడ్, వై యూ హ్యావ్ విత్డ్రాన్ ఇట్? దాన్ని ఎందుకు విత్డ్రాన్ చేసుకున్నారు? ఆ రోజు నుంచి ఈ రోజు మీరు మాట్లాడలే. అరే మౌనమే వహించేద్దాం, వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని ఏదైనా చేసుకొని ఏదైనా ఉంటే నోటీసులు ఇష్యూ చేస్తాం, బేగం బజార్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తాం. వాళ్ళు ప్రిపేర్ అయిపోయారండి, వాళ్ళ లైఫ్లే త్యాగం, చచ్చిపోతున్నారు. మీరు పెట్టే కేసులు ఎంత? 3 విద్యార్థులు చచ్చిపోయారు బుర్రా వెంకటేశం గారు. మీరు ఇచ్చే కేసులేంటి? దయచేసి మీరు అర్థం చేసుకోండి. రేపొద్దున అంబేద్కర్ జయంతి, భారత రాజ్యాంగ నిర్మాత జయంతి అండి. మీరు రేపు మాట్లాడతారని ఆశిస్తున్నా. మిమ్మల్ని మీరు కనీసం ఏదైనా పూలకి దండైనా వేస్తారా, సాంప్రదాయాన్ని ఫాలో అవుతారా లేదో నాకు తెలీదు. మీరు మాట్లాడినప్పుడు అంబేద్కర్ ఫోటో దగ్గరికి వెళ్ళి రాజ్యాంగం పట్టుకోండి, ఇలా పట్టుకోండి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ వైబ్స్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు పారదర్శకతను ప్రదర్శించినప్పుడు పారదర్శకత అవుతుంది, నేను బాగా చేస్తున్నానని మీకు చెప్పడానికి ఏంటి చేసినప్పుడు? మీరు చేయలేదు కాబట్టి భయపడుతున్నారు, చేయలేదు కాబట్టి ప్రెస్ నోట్లు విత్డ్రాల్ చేసుకుంటున్నారు, చేయలేదు కాబట్టి పేనల్ లాయర్లు మా మీదకి వదిలేస్తున్నారు, లక్షల కోట్ల బిల్లులు చేసి. ఎన్ని కోట్లు ఇస్తున్నారండి బిల్లులు? మీరు పేనల్ లాయర్కి బిల్లులు ఇవ్వడం ఏంటి? ఎన్ని కోట్లు ఇస్తున్నారు బిల్లులు?
మీరు రాజ్యాంగబద్ధంగా మీరు పని చేయడం లేదు అనే ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నేను పని చేస్తున్నానని చెప్పండి. చెప్పలేనప్పుడు పోస్ట్ వదిలేయండి, ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు. అది భారత రాజ్యాంగం, అది శాశ్వతంగా ఉండబోద్ది. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది, అది సజీవ పత్రం. అది మీరెవరు? మీరు నడపలేనప్పుడు వదిలేయండి. మీరు 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 నడపలేకపోవడం వల్ల మహేందర్ రెడ్డి గారు మీరు చేసిన భ్రష్టుతత్వానికి భారత టీజీపీఎస్ని ఎవరు నమ్మలేని పరిస్థితిలో, టీజీపీఎస్ అంటే భయపడుతున్నారు, గవర్నమెంట్ నమ్మలేకపోతున్నారు, న్యాయ వ్యవస్థ ఏందో నమ్మకం పోగొడుతున్నారు. మీరు మీ వల్ల మీరే పవిత్రతను చెడగొడుతున్నారు. బుర్రా వెంకటేశం గారు, మహేందర్ రెడ్డి గారు, మీరే జనార్దన్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, బుర్రా వెంకటేశం గారు, మీరు ముగ్గురు నికోలస్ గారు, మీరు నలుగురు భ్రష్టు పట్టిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ పవిత్రతను చెడగొడుతున్నారు. మీరు బుర్రా వెంకటేశం గారు మీరు 58 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతామని, ఇంకో ఇదైతే 4 సంవత్సరాలు ఉంటుందని పోస్టుకు వచ్చారు. మరి ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పోస్టులు ఏంటి? వాళ్ళని ఎందుకు తీసేశారు? మీరు తెలుగు మీడియం పరిస్థితి ఏంది? మీరు బాగున్నారు, మీరు సుఖంగా ఉన్నారు, ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్. బట్ వాట్ అబౌట్ ది రిమైనింగ్ హంబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి ఏంది? ఉమెన్ పరిస్థితి ఏంది? ఈరోజు మీరు సామాజిక న్యాయాన్ని ఏం చేస్తున్నారు? దే ఆర్ క్వశ్చనింగ్ యూ. ఇఫ్ యు ఆర్ రైట్, ఆన్సర్ దెమ్, అదర్వైజ్ లీవ్ ఇట్ దట్ పోస్ట్. ఇది భారత రాజ్యాంగ అస్తిత్వానికి సంబంధించింది. మీరు ప్రశ్న వేపిస్తున్నారు మమ్మల్ని. కానీ మేము రాజ్యాంగం యందు నమ్మకాన్ని కోల్పోం, న్యాయ వ్యవస్థ యందు నమ్మకాన్ని కోల్పోం, వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ పార్టీ యందు నమ్మకం కోల్పోం. కానీ మిమ్మల్ని ఎలా న్యాయ వ్యవస్థకి ఏడ్చాలో కూడా మాకు తెలుసు. న్యాయ వ్యవస్థను నమ్ముకున్న వాళ్ళం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. బుర్రా వెంకటేశం గారు, మహేందర్ రెడ్డి గారు, మీరు వెళ్ళిపోయారు నాశనం చేశానని. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. అర్థమైంది? ఎక్కడికి తప్పించుకోలేరు మహేందర్ రెడ్డి గారు. మీరు జనార్దన్ గారు, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. జనార్దన్ రెడ్డి గారు, బుర్రా వెంకటేశం గారు, మీరు చేసేది చాలా తప్పు, చాలా తప్పు. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు ఆ పోస్టులో ఉండడానికి అర్హత ఉందా? మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎందుకు చెప్పడం లేదు? పారదర్శకత ఉందో లేదో? పారదర్శకంగా నేను వ్యవహరిస్తున్నాను, స్వచ్ఛంగా నేను వ్యవహరిస్తున్నాను, రాజ్యాంగ నిబంధనల వరకే నేను పనిచేస్తున్నాను అని చెప్పండి వాళ్ళకి. మీరు కేసులు పెడితే నమ్మకాన్ని పోగొడుతున్నారు. పెట్టండి. వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు నిజంగా లేవా తప్పులు? నిజంగా తప్పులు లేవండి. ఎవరెవరికి మీరు పోస్టులు ఇచ్చారండి? వాళ్ళకి ఆ పోస్టులు వాళ్ళ తెలంగాణ గతిని మార్చేది. అసలు వాళ్ళకి ఉద్యోగాలకు పనికొస్తారు. మీరు ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవన్నీ చేశారు వేరియస్ కెపాసిటీలో, చీఫ్ సెక్రటరీ దగ్గరలో ఉన్నవాళ్ళు. మీరు వీళ్ళు గ్రూప్ 1కి పనికొస్తారో లేదో కూడా మీరు నిర్ధారించాలి. ఒక స్క్రిప్ట్ చూడండి వాళ్ళది, వాళ్ళకి సిలబస్ కూడా రాదు, వాళ్ళు ఆ గ్రూప్ 1 అయ్యేది. ఏంటండి ఇది మీరు చేసేది? ఏంటండి? నన్ను ఎవరు అడగలేరు. నేను రాజ్యాంగబద్ధ సంస్థనంటే రాజ్యాంగం మిమ్మల్ని రక్షించదు. మీరు రాజ్యాంగాన్ని నిబద్ధంగా ఉంటే అది ఎక్కడ ఏ స్థితిలో ఉన్న రక్షిస్తుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు యూనివర్సల్ లవ్. భారత రాజ్యాంగం దట్ ఈస్ రిలేటెడ్ టు, దట్ ఈస్ నథింగ్ లెస్ దెన్ గాడ్. యూనివర్సల్ లవ్ ఉంటుంది. నువ్వు ఎంత చెత్త అయినా రక్షిస్తుంది. కానీ భారత రాజ్యాంగం దాని కింద మీరు ఉండండి. కానీ మీరు యు ఆర్ నాట్ ఇండివిజువల్, యు ఆర్ ది హెడ్ ఆఫ్ ఏ సిస్టమ్. ఒక స్టేట్కి సంబంధించిన సిస్టమ్ని, వ్యవస్థను మీరు రానున్న 2-3 దశాబ్దాల వ్యవస్థను మీరు నిర్మిస్తున్నారు. దాన్ని నాశనం చేస్తున్నారు. రాజ్యాంగ హీనం చేస్తున్నారు. సామాజిక న్యాయం లేదు, సోషల్ సెక్యూరిటీ లేదు, ప్రియాంబుల్ లేదు, 14, 15, 16 ఆర్టికల్స్ లేవు, 21 ఆర్టికల్స్ లేవు, 8th షెడ్యూల్ లేదు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సీరియస్ అలిగేషన్ ఎగ్నెస్ట్ యూ. క్వశ్చన్ దెమ్. మీరు ఆన్సరబుల్ టు దెమ్. మీరు ఆన్సర్ చేయాలి. యూ హ్యావ్ టు, యూ షల్ టు, యూ మస్ట్, యూ ఆట్ టు ఆన్సర్ దెమ్. యూ హ్యావ్ టు ఆన్సర్. మేము హోప్ఫుల్గా మీ వైపు చూస్తున్నాం. మీరు ఆన్సర్ ఇస్తారని, రేపొద్దున అంబేద్కర్ జయంతి రోజున ఇస్తారని మేము ఆశిస్తున్నాం.